సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. హలో వ్యూయర్స్. ఇవాళ నాతో ఉన్న గెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ బై ప్రొఫెషన్. అలాగే యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్. పీడియాట్రిక్ సర్జన్ అంటేనే మనకు తెలుసు ఎంత హెక్టిక్ వర్క్ ఉంటుందో, అందులో చిన్న పిల్లలతో డీలింగ్. అలాంటిది ఆయన 1800 పైగా వీడియోస్ క్రియేట్ చేశారు. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు బీయింగ్ ఏ డాక్టర్ అండ్ కంటెంట్ క్రియేటర్? అసలు ఎలా మ్యాచ్ అయింది? ఈ 1800 వీడియోస్ క్రియేట్ చేయడమే కాదు, ఆయన అందరికీ ఫేమస్. చూసిన వెంటనే మీరు గుర్తుపట్టేస్తారు. అబ్బా టీవీ హరిప్రసాద్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? యా గుడ్, హ్యాపీ. గుడ్ అనడం కంటే హ్యాపీగా ఉన్నాం అనమాట. మీకోసం వచ్చేసాం మేము హైదరాబాద్ నుండి యా, అనంతపురం. థ్యాంక్ యూ. ఎలా అండి పీడియాట్రిక్ సర్జన్? అసలు ఆ ప్రొఫెషన్ వింటేనే ఎంత డెలికేట్ అయిన జాబ్ అది. చిన్న పిల్లలతో అట్ ద సేమ్ టైం పక్కన చూస్తేనేమో సరదాగా హ్యాపీగా ఒక చిన్నపాటి గ్యాంగ్ వేసుకొని వీడియోస్ చేస్తుంటారు. పెద్ద గ్యాంగే, చిన్న గ్యాంగ్ కాదు, పెద్ద గ్యాంగే. ఎట్లా రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? యా, మెయిన్ ఏంటంటే 24 hours ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. బేసికల్లీ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. బేసికల్లీ ఐ లైక్ టు బి హ్యాపీ పర్సన్. సో హ్యాపీ పర్సన్ అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఇట్స్ ఏ ప్రొఫెషన్. సో 24 hours పీడియాట్రిక్ సర్జరీనే చేయలేము, ఎవరు చేయలేరు. 24 hours అదే పని మీద ఎవరు ఉండలేరు కదా. సో ఆ పని వరకు అంతే ఉంటాం. సో పీడియాట్రిక్ సర్జరీస్, ఓపీ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో ఎమర్జెన్సీస్ అన్నీ అటెండ్ అవుతుంటాం, ఎలక్టివ్ సర్జరీస్ అన్నీ అటెండ్ అవుతుంటాం. మధ్యలో ఖాళీ దొరుకుతుంది చూడండి, ఆ స్పేస్ను బాగా వాడుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. ఆ స్పేస్లో మల్టిపుల్ టాస్క్స్ పెట్టుకుంటా. అట్ ద సేమ్ టైం ఆ రన్ ప్యారలల్ సిస్టమ్. సో మీరు ఇందాక 1800 వీడియోస్ అన్నారు చూడు, 1800కి వచ్చే కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తా. ఐ కెన్ చాట్ అరౌండ్ 200 పీపుల్ ఇన్ 5 minutes. మీరు ఎన్ని అవర్స్ పడుకుంటారు? ఒకప్పుడు మెడిటేషన్ ద్వారా బాగా యంగ్ ఫిట్ అంటే ఒక 10-15 years వరకు రోజుకు 3 to 4 hours పడుకునేవాడిని. ఇప్పుడు 5 hours, 5 to 5.5 to 6 hours పెంచాము. బట్ దాంట్లో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, పేషెంట్స్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. సో బట్ మేనేజ్ చేస్తాం. మామూలుగా పీడియాట్రిషియన్ అంటేనే పిల్లలతో డీలింగ్ అది. అందులో మీరు పీడియాట్రిక్ సర్జన్. అంటే చిన్న పిల్లలకి ఆపరేషన్ సర్జరీస్ చేస్తాం, ఎమర్జెన్సీ, దాని ఇమీడియట్ ఫాలో అప్స్, ఎప్పటికప్పుడు చెకప్స్ ఇవన్నీ ఇమీడియట్ సర్జరీ. కాంప్లికేషన్ అంటే ఇమీడియట్గా మైండ్ అక్కడ అటెండ్ కావాలి, నేను అటెండ్ అవ్వడం కాదు. నా మైండ్ అటెండ్ అయ్యి అక్కడ వచ్చే కాంప్లికేషన్ గ్రాస్ప్ చేసి ఇమ్మీడియట్గా దాని దగ్గర రెమెడీ స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఆ మెడిసిన్ కూడా స్టార్ట్ చేయాలి, ఆ సర్జరీ ప్రొసీజర్ ఏమంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. సో దీస్ వీ కెన్ హ్యాండిల్. సో వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన హ్యాపీనెస్ని ఎందుకు పోగొట్టుకోవాలి? సో దట్స్ ఏ మేనేజ్మెంట్. ఓకే, ఆలోచనలాగే పెట్టుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చినాడు. ఆలోచనలాగే పెడతాను అనమాట. ఆలోచన నన్ను తినేటట్టు, ఆలోచన ఎమోషన్ నన్ను కవర్ చేసుకునేటట్టు అంత ఎక్స్టెంట్ దాన్ని పోనివ్వను. సో కేవలం ఆలోచనలాగే పెట్టి, సో ఎమోషన్ ఏమి ఉండదు. సర్జరీ ఏమంటే సర్జరీ చేసుకొని సర్జరీ టైంలో కూడా జోక్స్ చేస్తూ ఉంటాం. సర్జరీ టైంలో బాగా జోక్స్ చేస్తాను. నేను ఫేమస్ ఫర్ ఓటీ జోక్స్. సో ఓటీలో కూడా చిల్లయ్యే జోక్స్ వేస్తుంటాం అనమాట ఎక్కువ అందరితో. సో ఎదుటివాడు కూడా హరి సార్తో కేసా అయితే కొద్దిసేపు ఉండొచ్చు అనే ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేస్తాం. అసలు యూట్యూబ్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలు దాంతోనే సరిపోతుంది? సో నేను యాక్చువల్గా మనము చిన్నప్పటి నుంచి కొద్దిగా బాగా ఫ్రెండ్లీగా అయ్యి, సో 10th class వరకు టైం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. సో ఇంటర్మీడియట్ అలా పల్టీలు కొట్టి ఎంబీబీఎస్కి వచ్చేసాం. నిజంగానే పెద్ద పల్టీ కొట్టాను. సో నేచర్ పల్టీ కొట్టించింది. సో నేను నడుస్తుంటే నేచరే కాలడ్డం పెట్టింది. సో నేచర్ కాలడ్డం పెట్టేసరికి నేను పల్టీ కొట్టాల్సి వచ్చింది. సో పల్టీ కొట్టినప్పుడు ఆ పల్టీలో నుంచి రికవర్ కావడానికి ఒక 6 months పట్టింది. సో 6 months తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాం, మళ్ళీ ఎంసెట్లో సీట్ కొట్టినాం. సో అప్పుడు అంతకుముందు ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నా చుట్టూ క్రియేట్ అయిందో, వాళ్ళు ఇంటర్మీడియట్ డిబార్ అయినాం. సో ఏం చేశారు? వేరే వాళ్ళకి సహాయం చేసాం. పరోపకారం మిదం శరీరం అంటారు కదా, పరోపకారం మిదం శరీరం అంటే పరోపకారం చేయబోయి నేను బుక్ అయినా. సో ఆ పరోపకారం ఇంకోసారి ఊరికి చేయకూడదని ఎంత దెబ్బ పడింది. సో తర్వాత ఎంబీబీఎస్ కొట్టేశాం. ఎంబీబీఎస్లో చాలా జాలీగా చిల్లిగా సాగిపోయింది. సో అంతా హ్యాపీ. ఎంఎస్కి వచ్చేసాం, ఎంఎస్లో హ్యాపీ, ఎంసీహెచ్లోకి వచ్చాం, మిస్హెచ్ హ్యాపీ. ఈ మీన్ వైల్ నేను ఒక మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మెడికల్ క్వశ్చన్స్. సో ఒక డాక్టర్గా నేను సబ్జెక్ట్లో కూడా ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వెతుకుతూ ఉండాలి. కొన్ని మెడికల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో డాక్టర్గా ఎప్పుడు కూడా రీసెర్చ్ కూడా చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ చేయకపోతే ఏ సబ్జెక్టులో కూడా నిష్ణాతులు కూడా కాలేం. సో ఆ రీసెర్చ్ అనే వైజ్లో వెళ్ళినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, నా బాడీలో నేను ఎక్కడ, నా బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తాను,
నా బాడీలో నేను ఎక్కడ, నా బ్రెయిన్ నేను ఎలా కంట్రోల్ చేస్తాను, అసలు నేను అనే ప్రోగ్రామ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇట్లాంటి డిఫికల్ట్ తిక్క క్వశ్చన్స్ అని వచ్చాయి. తిక్క క్వశ్చన్స్ కదా. అది అప్పుడు తిక్కవే అన్నారు, మీరు ఇప్పుడు కవర్ చేసినా కూడా ఏంట్రా ఈ తిక్క క్వశ్చన్లు అన్నారు మా వాళ్ళని అడిగా. సో ఆ క్వశ్చన్స్ అట్లా ఉండిపోయినాయి. ఆ క్వశ్చన్స్ మధ్యలో మెడిటేషన్ ఒకటి స్టార్ట్ అయింది. సో మెడిటేషన్ తర్వాత మెల్లగా ఎంఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ కర్నూలు మెడికల్ కాలేజ్. సో అక్కడ హ్యాపీగా గడిచింది 3 years. తర్వాత ఇక్కడ అనంతపురం 1 year ప్రాక్టీస్. తర్వాత ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ అక్కడ హ్యాపీగా గడిచింది. ఇప్పటికీ నేను నీలోఫర్కి వెళ్తే నీలోఫర్లోనే చేశాను. సో నీలోఫర్లోకి వెళ్తే మా హరిప్రసాద్ అనే ఒక బ్రాండ్ సంపాదించుకున్నాం. హ్యాపీగా ఉంటాం. తర్వాత వచ్చాను, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఒక మెడిటేషన్ అని చెప్పాను మధ్యలో. సో ఆ మెడిటేషన్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. సో ఆ డెప్త్ను పబ్లిక్ అందించాలి అనుకున్నాం. సో డెప్త్ను పబ్లిక్ అందించాలని చెప్పి మెడిటేషన్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. బోర్ కొట్టింది జనాలకి, బోర్ కొట్టేసింది వాళ్ళకి. సో ఈ బోర్ను వాళ్ళకి తగ్గించి మెల్లగా నా సైడ్ లాగాలనే ఉద్దేశంతో మెల్లగా వాట్సాప్లో ఫస్ట్ వీడియోస్ అన్నీ చేసాం. సో ఈ ఫస్ట్ ఆయన అందరం కలిపి చిన్న వీడియోలు, కామెడీ వీడియోస్ ఇస్తే అప్పుడు యూట్యూబ్ ఫేమస్ కాదు. 2016 to 19 పెద్దగా ఫేమస్ కాదు. మెయిన్ వాట్సాప్లో వచ్చేటివి ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో వాట్సాప్లో వైరల్ అయిపోయాయి వీడియోస్. మెల్లగా 2018లో చిన్న ఛానల్ పార్టీ స్టార్ట్ చేసాం, పొలిటికల్ పార్టీ. యా, ఐఎమ్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆల్సో. ఆహా పార్టీ అని ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఉంది, ఇంకా దాన్ని రిజిస్టర్ చేయలేదు. బట్ ఐ లైక్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, బట్ టైం లేదు. సో ఆహా పార్టీ, ఆల్ హ్యాపీస్ పార్టీ. ఓకే, సో ఆల్ హ్యాపీస్ పార్టీ అని పెట్టి, సో తెలుగుదేశానికి ఈటీవీ ఉంది, వైఎస్ఆర్కి సాక్షి ఉంది, మనకు కూడా ఒకటి ఉండాలి కదా, మన పత్రిక, మన టీవీ ఒకటి ఉండాలని అబ్బా టీవీ అని అప్పుడు పెట్టాం. సో అబ్బా టీవీ అని నేమ్ ఎక్కడ ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ చేసింది. ఈరోజు దగ్గర 4 to 5 crores ఫాలోవర్స్ని సంపాదించి పెట్టింది. అలా మెల్లగా యూట్యూబ్లోకి వచ్చాము. సో యాజ్ ఎ డాక్టర్ వీ కెన్ హ్యావ్ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్స్. ఏ కాన్సెప్ట్ పెడితే జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది వీళ్ళకి బోర్ ఉంటుంది. సో మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నా ఓన్ లెర్నింగ్తో వీళ్ళందరి సహకారంతో వీడియోస్ అన్నీ చేసి ఈరోజు యూట్యూబ్లో మీరందరూ మమ్మల్ని కలుస్తున్నారు. ఒకప్పుడు నేనేంటి, నా మైండ్ ఏంటి, అసలు నేను ఎవరు అన్న క్వశ్చన్కి తిక్క అన్నారు. మరి వీడియోస్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ చెప్పి ఇట్లా వీడియోస్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు తిక్క అనలేదా, ఏంది పిచ్చి అనలేదా? అయ్యో, ఆయన మా నాన్న, మా ఫాదర్ ఆయన ఎస్ బ్రహ్మాచారి గారు, ఒరే నువ్వు డాక్టర్ రా, నువ్వు డాక్టర్ వెళ్ళి ఇట్లాంటి కామెడీలు చేసేది తిక్క పనులు అన్నాడు. ఆయన చనిపోయే వరకు కూడా అదే పాయింట్ మీదే ఉన్నాడు. వీడేందమ్మా వీడు, ఎవడి మాట వినడు, ఆ సుగిలి వీడియోలన్నీ పెడతారు, తిక్క నవ్వి ఎవరినో నవ్వించేది ఏందమ్మా, డాక్టర్ డీసెంట్గా ఉండాలంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంటే ఇట్లా ఉండాలా, ఇట్లే మాట్లాడాలా, ఇట్లే చేయాలనేది ఆయన కాన్సెప్ట్. అట్లే ఉండేయడం ఎందుకు, సర్జరీస్ చేస్తున్నాము, ఓపీ చూస్తున్నాం, పేషెంట్ సర్వీస్ చూస్తున్నాం, మళ్ళీ ఈ ఫోజ్ ఎందుకని నేను ఈ ఫోజ్ ఎందుకు అని నేను అంటే డిగ్నిటీ అంటాడు. ఎందుకు డిగ్నిటీ, ఎవడి కోసం డిగ్నిటీ అని నేను. ప్రజలకు అవసరం ఉంటే ప్రజలు మన దగ్గరికి వస్తారు, మనకు అవసరం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్తావు. మధ్యలో డిగ్నిటీ పాయింట్ ఎక్కడొచ్చింది అని నేను. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసేటట్టు బట్టలు వేసుకుంటే చాలు, అంతే. ప్రజలు నన్ను అసహించుకోకుండా ఉంటే చాలు, అంతే. దట్స్ వాట్ ఐ లైక్ టు బి. మా ఫాదర్ ఏమంటాడు, ఒక స్పెషల్ పోజ్ ఉండాలంటాడు. అసలు ఇట్లా ఉండాలి అని ఇంట్లో అంతా కూడా న్యూసెన్స్ అనుకున్నారు. సో 2021లో టీవీ 9లో వచ్చినప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ, ఓ వీడు క్రియేట్ చేసింది మామూలు ఎన్విరాన్మెంట్ కదా, వీడు పెద్ద ఛాంపియన్ అని అప్పుడు రియలైజ్ అయినారనమాట. సో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2019. సో వీళ్ళందరికీ కూడా కామెడీగానే అనిపించింది. మా ఊర్లో అందరూ కూడా ఇది మెంటల్ కూడా అనుకున్నారు. 2-3 వచ్చి అడిగారు, నీకేమన్నా తిక్క, ఆ వీడియోలు పెడతాను నువ్వు ఎందుకు అన్నారు. అంటే నువ్వు ఎందుకు చూసావు చెప్పన్నా అంటే, అదే నవ్వు వచ్చింది కాబట్టి చూసినా అన్నారు. మరి చూడొద్దు, నువ్వు బ్లాక్ చేయన్నా. లేదు చూసేదానికి బాగానే ఉంటాయన్నారు. మరి చూడన్నా. సో వాళ్ళే ఇప్పుడు పెద్ద ఫాలోవర్స్ అయ్యారు. సో నా మొత్తం మా విలేజ్ మా మండలం మొత్తం ఫాలోవర్స్ అయిపోయారు. అవుతారు, మిమ్మల్ని నవ్వించినప్పుడు ఎందుకు ఫాలో అవరు, అంతే. సో అట్లా నా కామెడీ యాంగిల్ కాస్త ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అయిపోయింది చాలా మంది జనాలకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.